అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. వృషభ రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. మే 5వ తేదీన సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కనుక గమనించినట్లయితే రేపటి రోజున వీరికి ఇద్దరు వ్యక్తులు వీరి ముందు చేతులు జోడించుకోబోతున్నారని చెప్పాలి. ఆ వ్యక్తులు ఎవరు? మీ జీవితంలో వారు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకో విధానంగా మిమ్మల్ని అంటే ఏ విధంగా మభ్య పెట్టబోతున్నారు, అలాగే రేపటి రోజున మీకు ఎటువంటి ప్రతికూల అనుకూల ఫలితాలు ఎదురవ్వబోతున్నటువంటి పూర్తి అంశాల గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వృషభ రాశి వారు చాలా అంటే చాలా ప్రతికూలమైన సంఘటనలను భగవంతుడి యొక్క అనుగ్రహంతో చాలా తేలికగా, అంటే మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఒకరోజు మొత్తం మీద గ్రహాల యొక్క స్థితులు మీకు అనుకూలంగా లేనప్పటికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు ఉండడం వల్ల, అంటే దైవానుగ్రహం మీకు ఎక్కువగా ఉండడం వల్ల మీకు సమస్యలు అనేటివి చాలా తేలికగా వచ్చి వెళ్తున్నాయని చెప్పుకోవాలి. ఎక్కువగా బాధ పెట్టే విధంగా కష్టాలు కానీ సమస్యలు కానీ మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే విధానంగా అయితే అసలు ఉండటం లేదని చెప్పుకోవాలి. అంటే మీకు ఎక్కువగా భగవంతుడి యొక్క అనుగ్రహం మెండుగా ఉందని చెప్పుకోవాలి. మరి మీరు రేపటి రోజున మీకు చాలా అత్యద్భుతమైన యోగ కాలంగా చెప్పుకోవచ్చండి. ఇక కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక కెరియర్ పరంగా అనుకూలత అనేది రేపటి రోజున బాగా కనిపిస్తుంది. కెరియర్ పరంగా ఏ విధంగా అయితే మీరు మారాలని చెప్పి మీరు కోరుకుంటున్నారో అదేవిధంగా మీ జీవితం మారబోతుంది. అలాగే ఎన్నో విజయాలను కూడా మీరు రేపటి రోజున సాధించబోతున్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా రేపటి రోజున అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. కాబట్టి మీ జీవితానికి సంబంధించి అంతా కూడా రేపటి రోజున అనుకూలంగా మీరు కోరుకున్నట్టుగా ఉంటుందని చెప్పాలి. ఇంకా చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు. ఉన్నటువంటి మీ కష్టాలు అన్ని బాధలన్నీ రేపటి రోజున పూర్తిగా మీకైతే అంటే సమస్యలు కష్టాలు అనేవి రేపటి రోజున ఎదురుపడవని చెప్పుకోవాలి. ఈ రాశి జాతకులు ఏ జన్మ పుణ్యపనం చేసుకున్నారో కానీ రేపటి రోజున వీరికి అంతటి అదృష్ట కాలం వచ్చిందని చెప్పుకోవాలి. అలాగే అన్ని విధాలుగా కూడా వీరికి అదృష్టమే వీరికి వరించిందని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరి సపోర్ట్ అనేది వీరికి అన్ని విధాలుగా కూడా రేపటి అయితే వీరు తీసుకోబోతున్నారని చెప్పాలి. మీ కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కానీ, మీ శ్రేయబుసుల ఆశలు కానీ, స్నేహితుల పరంగా కానీ ఎవరైనా కానీ మీకు చాలా అండగా సపోర్టుగా ఉంటారండి. అలాగే మీకు ఆ సపోర్ట్ అనేది రేపటి రోజున చాలా మంచిగా విజయాన్ని వరించేలాగా సహాయం ఏర్పడుతుంది. దీన్ని మాత్రం మీరు అసలు విడిచిపెట్టుకోకండి. ఎందుకంటే జీవితంలో మనకు ఎవరికైనా కానీ అంటే మనకు ఒక సపోర్ట్ అనేది తప్పకుండా ఉండాలండి. ఆ సపోర్ట్ అనేది మనకు అన్ని విధాలు కూడా చాలా కూడా పనికి వస్తుంది. కాబట్టి ఎవరి సపోర్ట్ అయినా కానీ, తల్లిదండ్రుల సపోర్ట్ కానీ, లేదా అన్నదమ్ముల సపోర్ట్ కానీ, ఫ్రెండ్స్ కానీ, శ్రేయబులసులు కానీ, ఇరుగు పొరుగు వ్యక్తులు కానీ ఎవరైనా కానీ మన అనుకున్న వాళ్ళకి ఎవరికైనా కానీ ఒక సపోర్ట్ అనేది ఉండాలి. అలా ఉండడం వల్ల ఏంటంటే వారు ఏదైనా సాధించినా సాధించకపోయినా మనం లేదంటే మనం జీవితంలో ఏదైనా తెలిసి తప్పు చేసినా తెలియక చేసినా ఇలా ఏదో ఒక విషయంలో ఎవరో ఒకరు సపోర్ట్ అనేది ఉండడం వల్ల ఏంటంటే మనం చేసేటువంటి తప్పులు వారు కూడా చెప్తారు. అలాగే మనకి ఏదైనా మంచి సమయంలో మనకు తగినటువంటి సలహాలు కూడా ఇస్తారు. అలా వారి సలహాలను పాటించడం వల్ల కూడా ఒక్కొక్కసారి మనకైతే మంచిగా అవుతుంది. కాబట్టి ఈ విధంగా అయితే రేపటి రోజున మీరు ఈ విధంగా అయితే ఎవరి సపోర్ట్ అయితే కోరుకుంటారో వారి సపోర్ట్ వల్ల మీ జీవితంలో మంచి ఆనందకరమైనటువంటి మంచి మంచి విజయాలను అయితే రేపటి రోజున వీరు తప్పకుండా ఎదుర్కొంటారని చెప్పుకోవాలి. ఇక అలాగే మీకు రేపు వచ్చేటువంటి అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు విడిచిపెట్టుకోకండి. అలాగే సంతానం కలగడం లేదని ఎవరైతే చాలా రోజులుగా బాధపడుతున్నారో వారు ఇక నుండి బాధపడవలసిన అవసరం లేదు. ఇక ఎందుకంటే మీకు మంచి సంతాన యోగానికి సంబంధించిన శుభవార్త అయితే రేపటి రోజున వింటారు. ఇక దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ప్రతి విషయంలో ఇప్పుడు మీరు అదృష్టమైనటువంటి రోజుని చూడబోతున్నారు. ప్రతి ఒక్కరి సపోర్ట్ అనేది మీకు ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి మీకు వచ్చేటువంటి అందమైనటువంటి జీవితాన్ని కూడా విడిచిపెట్టకుండా దాన్ని వినియోగించుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తే కొంచెం మీరు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఉపయోగపడుతుంది. అదే ఏదైతే లక్ష్యానికి మీరు చేరుకోవాలని చెప్పి కలలు కన్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చేరుకుంటారని చెప్పాలి. అలాగే కోరుకున్నటువంటి లక్ష్యాన్ని మీరు తప్పకుండా చేరుకుంటారు. మంచి విజయాలు అయితే రేపటి రోజున సొంతం చేసుకోబోతున్నారని చెప్పుకోవాలండి. ఇక అలాగే రేపటి రోజున మీకు ఏదో ఒక సమయంలో ఒక స్త్రీ కారణంగా మీరు ఎన్నో మంచి లాభాలను కూడా చూడబోతున్నారు. ఒక స్త్రీ అంటే మీ తల్లి గారు కానీ, లేదంటే మీ కూతురు కానీ, లేదంటే మీ సహోదరి కానీ, ఇలా మీ జీవిత భాగస్వామి కానీ అవ్వచ్చు. ఇలా ఎవరైనా కానీ మీ జీవితం అనేది తప్పకుండా మారబోతుంది. తద్వారా మీరు కోరుకునేటువంటి జీవితాన్ని కూడా మీరు చూస్తారు. అలాగే ఈ రాశి వారికి చెందిన వారు ఎవరైతే చాలా రోజుల నుండి ఉద్యోగ అవకాశాలు లభించటం లేదని చెప్పి ఒకటే విధానంగా
అవకాశాలను అందిపుచ్చుకున్నటువంటి అవకాశం వచ్చినా కూడా మేము చేజార్చుకున్నామని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా, అటువంటి వారికి రేపటి రోజున మంచి ఉద్యోగ అవకాశాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవాలండి. ఇలా ఇంకా చెప్పుకోవాలంటే రేపటి రోజున మీకు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, అలాగే మీ యొక్క కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని చెప్పి అనుకున్నా కానీ, కొత్త కొత్త టెక్నాలజీ మీరు నేర్చుకోవాలనుకున్నా కూడా మంచి పరికరాలను తయారు చేయడంలో కానీ ఆరితేరి ఉంటారండి. ఇక అలాగే ముఖ్యంగా మీరు దేనికైతే అంటే ఎక్కువగా మీకంటూ ఒక సొంతంగా మేమే అంటే ఏంటో నలుగురికి మేము నిరూపించాలి, మా గురించి నలుగురు కూడా చెప్పుకోవాలి, ఉన్నతమైన స్థానాన్ని ఈ సమాజంలో మేము పొందాలని చెప్పేసి తహతహలాడిన వారు ఎవరైతే ఉంటారో, కాకపోతే వారు ఏంటంటే మీ పనులు అడ్డు వచ్చి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టి చాలా రోజుల నుంచి మీ పతనానికి కారణమని చెప్పి ఏదో ఒక విధంగా మిమ్మల్ని మభ్యపెట్టి బాధపెట్టి కొంతమంది అయితే మిమ్మల్ని బాధపెట్టినటువంటి వ్యక్తులు ఉంటారు కదండి. అటువంటి వారు ఏంటంటే మీకున్నటువంటి తెలివితేటలతో, మీకున్నటువంటి చక్కటి సంభాషణ చాతుర్యంతో మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకున్నటువంటి జ్ఞానంతో మీకు మంచిగా ఒక స్థాయికి చేరుకోబోతున్నారని చెప్పి తెలుసుకొని ఇమీడియట్గా మళ్ళీ మీకోసం వచ్చేసి మాకు ఏదో జరిగిపోయిందండి, అంతకుముందు తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పి వాళ్ళ చేతులు జోడించి మరి మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటారు. అయితే మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని నమ్మకండి. ఎందుకంటే ఒకసారి మిమ్మల్ని మోసం చేసిన వారు, ఒకసారి మిమ్మల్ని పతనాన్ని కోరుకున్న వారు మరలా వచ్చి మీ గురించి అంటే మీ దగ్గరకు వచ్చి ఏదో స్వారీ చెప్పడం వలన ఇంకా మీకోసం ఏదైనా వారు చేయాలన్నటువంటి అంటే మంచి పనులు చేసి మిమ్మల్ని ఇబ్బంది చేయడం, ఇలాంటివి చేయడం ఏంటి అంటే వారికి లొంగిపోయే విధంగా మీ ప్రవర్తన అస్సలు ఉంచకండి. ఎందుకంటే ముందు రోజులలో మీకు అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చే విధానంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండండి. అందరినీ నమ్మి మోసపోకండి. ఎందుకంటే మీకున్నటువంటి మంచితనం వల్ల అందరూ కూడా నా వాళ్ళే, మంచి వాళ్ళే అనేటువంటి స్వభావంతో మీరు ఆలోచిస్తారు. కానీ ఎదుటి వ్యక్తులు అలా ఉండరు. కాబట్టి వాళ్ళ గురించి పూర్తిగా అర్థం చేసుకొని వాళ్ళేంటి, వారి స్వభావం ఏంటి, వారు మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా మీకు బాగా తెలుసు. కాబట్టి ఈ విషయంలో కొంచెం మీరు జాగ్రత్త అయితే వహించి తీరాల్సిందే. కాబట్టి ఈ విధంగా కాకుండా అంటే మీలో కొంత కోపం, మూర్ఖత్వం కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రేపటి రోజున మీకు కోపం, మూర్ఖత్వం వలన ఎవరితోనైనా కానీ గొడవపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే విపరీతమైనటువంటి మీ యొక్క ప్రేమకు జీవిత భాగస్వామి రేపటి రోజున ఆనందంగా ఉండబోతుంది. అలాగే మీకు ఆమెతో మాట్లాడవలన అలాగే మీరు పంచేటువంటి ప్రేమ వల్ల కూడా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని బాగా అర్థం చేసుకొని రేపటి రోజున విపరీతమైనటువంటి సంతోషానికి, ప్రేమకు ఇద్దరు కూడా పాత్రలు అవుతారు. అలాగే చాలా దూర ప్రాంతాల్లో వెళ్ళాలని చెప్పేసి ఎవరైనా కానీ దేవాలయ దర్శనాలకు ఇలా ఎవరైనా వెళ్ళాలని చెప్పి చాలా రోజుల నుంచి వెయిట్ చేసి ఆగిపోయి పరిస్థితులు వచ్చిన వారు రేపటి రోజున చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ సందర్శనలు చేస్తారండి. అలాగే కుటుంబంతో కలిసి దేవాలయాలను దర్శించి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందేందుకు కొంచెం మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఉదయం నుండి సాయంత్రం వరకు మీ పనుల్లో బిజీగా ఉంటారు. అలాగే మీకు సంబంధించినటువంటి అన్ని పనులలోనూ మీకు కొంచెం ఒత్తిడి కూడా ఎక్కువగా అవ్వడం వల్ల, కాకపోతే మీకు కొంచెం బయటకి ఫ్రెండ్స్తో కానీ లేదంటే కుటుంబ సభ్యులతో కానీ గడపడం వల్ల కొంచెం రిలీఫ్ అవుతారండి. అయితే మీరు మీరు ఎంతగా ఒత్తిడికి గురవుతారంటే కొన్ని విషయాల్లో అనవసరమైనటువంటి ఆలోచనలు, మీకు ఎన్నో విధాలుగా మీరు అవసరం లేనటువంటి ఆలోచనలు పదే ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం వల్ల ఏంటంటే మీకు లేనిపోని ఒత్తిడి అనేది రేపటి రోజున ఎక్కువ అవుతుంది. కాబట్టి కొంచెం ఒత్తిడిని తగ్గించుకోండి. అలాగే మీ మనసులో ఉన్నటువంటి ఏదైనా కానీ, మీ మనసులో ఇంకేదైనా అనిపించినా, అయ్యో ఏదో జరిగిపోయిందేమో అని చెప్పేసి టెన్షన్స్ వచ్చినా కానీ అవేమీ పట్టించుకోకుండా మీ మనసుని మీరే జాగ్రత్తగా 1-2 సార్లు అంటే మీకు వచ్చినటువంటి కోపాన్ని కానీ లేదంటే మీకు ఏదైనా కానీ అనవసరమైనటువంటి ఒత్తిడి గురైనా కానీ ఇవన్నీ కూడా మర్చిపోయి సంతోషంగా అయితే మీరు ఒత్తిడికి గురి కాకుండా ఆనందంగా అయితే తప్పకుండా ఉండండి. అదేవిధంగా ఉండడం వల్ల మీ మైండ్ అనేది కూడా రిలీఫ్ అవుతుంది. అలాగే మీకు ఏదైనా పని పట్ల ఏర్పడే స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. అలాగే ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా రేపటి రోజున మీకు అనుకూలంగా మారబోతున్నాయండి. అయితే వృషభ రాశి వారికి విశేషించి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుందని ప్రతిరోజు కూడా చెప్పుకుంటాం కదా. రేపటి రోజున సోమవారం కాబట్టి శివాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారిని సందర్శించి రండి. అలాగే మీ జీవితంలో ఏదైనా సమస్య కానీ, కష్టం కానీ, కోరిక కానీ నెరవేరకపోయినా స్వామివారికి తప్పకుండా మీ కోరిక చెప్పుకొని నెరవేరాలని కోరుకోవాలని చెప్పేసి మనస్సులు కానీ, కష్టాలు కానీ, మన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు కానీ, లేదంటే మనతో ఉన్నటువంటి బంధుత్వం కానీ, ఇలా ఎవరైనా కానీ మనకు సరైన సమయానికి హెల్ప్ చేయకపోయినా కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం, భగవంతుడి యొక్క సహాయం తప్పకుండా అయితే మనకు ఎదురవుతుందండి. అది ఏదైనా కానీ, ఏ క్షణంలో, ఏ సమయంలో కానీ నమ్మిన వారికి మాత్రమే ఆ యొక్క అనుగ్రహం
ఏ విధంగా కురిపిస్తున్నాడు అనేది పొందిన వారికి మాత్రమే అద్భుతంగా అది చాలా అంటే వారికి అనుభూతి పరంగా వస్తుందన్నమాట. ఆ విధానంగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మాత్రం మీరు మిస్ అవ్వకండి. అంటే మనిషినైనా నమ్మకపోయినా పర్వాలేదు, కానీ భగవంతుడి మాత్రమే ఎంత విశ్వసిస్తే మీకు వచ్చేటువంటి రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి తిరిగి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.